బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం లేదన్నారు కేటీఆర్. సింగరేణిలో అవినీతిపై కేంద్రం ఎందుకు స్పందించట్లేదు అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్లో తప్పెక్కడ జరిగిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మేము గతంలో దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు, ఎన్నడూ ఇక్కడ దిక్కుమాలిన కార్యక్రమాలు లేవు, ఈ పైసల ఆలోచన లేదు. అందుకే నీట్గా కంపెనీ నడిచింది. వేలాది మంది కార్మికులకు అద్భుతమైన బోనస్లు ఇచ్చినాం, 30%, 35% బోనస్లు ఇచ్చినాం. సంస్థ బాగు కోసం ఆలోచించినాము, సంస్థను లాభాల్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. మీ సింగరేణి పాపం సగం మీది, సగం కాంగ్రెస్ది. అదేవిధంగా మీరు ఈ రకమైనటువంటి ఒక ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి అనేక కుంభకోణాలు మీ సమయంలో కూడా జరిగినాయి. మీరు కూడా ఎవరికి ఇచ్చారు కాంట్రాక్ట్లు, ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేశారు తెలవదా అందరికీ? మీకు నిజంగానే ఈ పాపంలో, ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే, ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు? సింగరేణి అంటేనే ప్రభుత్వ రంగ సంస్థ. 51% రాష్ట్ర ప్రభుత్వానిది, 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా. 49% ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాని వాటా ఉన్నప్పుడు కూడా దాని మొత్తం యంత్రాంగంగానే, మొత్తం అడ్మినిస్ట్రేషన్గానే అది స్టేట్ గవర్నమెంట్కి ఉన్నది. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ఒక షేర్స్ మాత్రమే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్కి ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇంటర్ఫియరెన్స్ లేదు. ఒక్క ప్యూన్ను కూడా వాళ్ళు అపాయింట్ చేయలేరు. జరిగింది తప్పు అంటున్నావు. ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా? సిట్టు కానీ ఇంకోటి కానీ లేదా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన పోయినరా? ఏంది ఫోన్ ట్యాపింగ్? ఎవరి ఫోన్ ట్యాపింగ్? ఎక్కడ ఫోన్ ట్యాపింగ్? హరీష్ రావు గారు అయ్యారంటే ఇప్పుడు 2 years దాకా ఏం చేస్తారు? మళ్ళీ ముందు ఎందుకు పిలవలేదు? అసలు చేసిందే వాళ్ళ ప్రభుత్వం కదా, వాళ్ళ ముఖ్యమంత్రిగా చేయించింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారు? చేసింది ఎవరు? ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు? ఎంతమంది పాపం దాంట్లో దెబ్బతిన్నారు? ఎంతమందిని పొలిటికల్గా విక్టిమైజ్ చేశారు? మునుగోడు ఎలక్షన్స్కి ముందు ఫోన్ ట్యాపింగ్ చేసి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిన ఫోన్ ట్యాపింగ్. ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ కాంగ్రెస్, ఇట్ వాజ్ అగేన్స్ట్ బీజేపీ ఫోన్ ట్యాపింగ్ చేసింది.